ఏరా శేషయ్య, ఈసారి నా పంటకు మంచి రేట్ వస్తే అప్పులన్నీ తీర్చేసి నా కొడుకు చేత బట్టలు కొంటా. పంట చేతికి రాని అప్పు తీర్చేసి బట్టలు కొని వచ్చే నెల నా బాకీ కట్టలేదనుకో, నీ కొడుకుని తీసుకుపోయి నా మిల్లో అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి దొరై, సీనియర్ యాక్టర్, మూవీస్ అండ్ సీరియల్స్. ఈ మధ్యలో వెబ్ సిరీస్ ప్రభాకర్ దర్శకత్వంలో నటుడిగా 4 ఎపిసోడ్స్ తీశారు. రైతులకు సంబంధించిన కష్టసుఖాలు ఎంతో చాలా చక్కగా ఆ వెబ్ సిరీస్లో చూపించారు. నాకు చాలా ఆనందం అనిపించింది. మరియు కొత్త నటులు అంటున్నారు, బ్రహ్మాండంగా ప్రభాకర్ ఇతర నటులు కూడా సీనియర్ నటులుగా యాక్ట్ చేశారు. రైతుకి ఉన్న కష్టాలు సుఖాలు చాలా చక్కగా ఆ వెబ్ సిరీస్లో చూపించారు. మరియు రైతు అనేవాడు, రైతు యొక్క భూస్వామికి డబ్బులు వస్తుంది కానీ రైతు బంధు కవులు తీసుకున్న వాళ్ళకి రాలేదు. సో ఈ మధ్యలో ఈ వెబ్ సిరీస్ని కేటీఆర్ కూడా చూశారు. చూసి చాలా మెచ్చుకున్నారు. నాకు ఆనందం అనిపించింది. సో రైతులు పడే కష్టాలను గుర్తించి ప్రభుత్వం భూస్వాములకే కాదు కౌలు తీసుకున్న వాళ్ళకి కూడా రైతు బంధు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభాకర్ నటుడు, దర్శకుడు చాలా చక్కగా, అసలు ఇతను కొత్త నటుడు అంటే నేను నమ్మలేదు. అలా సీనియర్ నటుడుగా తన ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మీరు ఇలాంటి సీరియల్స్, వెబ్ సిరీస్ మరీ ఎన్నో తీసి ఇంకా మంచి నటుడుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.